రాబోయే కాలంలో ఓఫిరయ్య గారి గురించి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యవ్వనస్తునికి, పెద్దలకు, వృద్ధులకు తెలిసే అవకాశం ఉందా? వారి యొక్క దర్శనం, వారికి ఉన్న పిలుపు, వారిని గూర్చిన విషయాలు. భారతదేశం దగ్గర ఎందుకు ఆగిపోయారు? హ్మ్. ప్రపంచ దేశాలన్నీ తెలుసుకుంటాయి. హ్మ్. ప్రపంచ దేశాలన్నీ తెలుసుకుంటాయి. ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన దినాలలో ప్రపంచ దేశాలు ఒక మనిషిని గురించి తెలుసుకోవడం అనేది పెద్ద విషయమేం కాదు కాదు. కదా. అవును. ఇప్పుడు బిల్ గ్రాహం గారి పేరు అన్ని దేశాలు చెప్పుకోవట్లేదా? అవును. వాచ్మన్నీ గారి పేరు, అలాగే ఇలాంటి మహాభక్తులు ఉన్నారు కదా, అన్ని దేశాల్లో చెప్పుకుంటున్నారు కదా. హ్మ్. అలాగే మన సంస్కరణ సందేశము 200 దేశాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు నా పేరు కూడా అందరూ చెప్పుకుంటారు, ఈ ప్రత్యక్షత ఫలానా దైవజనుల ద్వారా వచ్చింది, అందరూ వ్యతిరేకించిన అతడు ఏటికి ఎదురీది ఒంటరిగా నిలబడి పోరాటం చేసి ఇండియా నుండి మన దేశం దాకా ఈ సత్యాన్ని చేరవేశాడు అనే సంగతి అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు దేవదాసయ్య గారే ఉన్నారు. హ్మ్. దేవదాసయ్య గారు జీవించిన రోజుల్లో కొద్దిమంది ఆయన సంఘం. హ్మ్. మరి ఇవాళ ఆయన విశ్వాసులు, ఆత్మీయ బిడ్డలు, ఆధ్యాత్మిక బిడ్డలు అన్ని దేశాల్లో, గల్ఫ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. అలాగే భక్త్ సింగ్ గారు కూడా. హ్మ్. సో ఇప్పుడు పెద్ద విషయమేం కాదు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత నేను పెద్ద మహానుభావుని అనక్కర్లేదు. హ్మ్. ఒక వైటల్ మెసేజ్, ఒక ప్రముఖ సందేశము, ముఖ్యమైన, గంభీరమైన, అత్యవసరమైన సందేశం ఏదైనా ఒక మనిషి ద్వారా వస్తే, ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతే అన్ని దేశాల్లో అది వైరల్ అయిపోతుంది. ఇది ఎవరి ద్వారా వచ్చిందని అడ్రస్ అందరూ వెతుక్కుంటారు, పేరు తెలిసిపోతుంది. ఓకే సార్.